నా సహోదరుడు కనుక నా ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు నేను క్షమించాలి? ఎంత జన్యుని కోసం చూడండి ఒకసారి. ఇప్పుడు అసలు నిజంగా అసలు పేతురు అది అడగాలి, అసలు పేతురు అడగాల్సిన అవసరం లేదు. పేతురు మరి ఏమనుకున్నాడో, ఒకవేళ క్షమాపణ అంటే విషయానికి వచ్చేసరికి అది తన యొక్క లైఫ్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నాడేమో, ఎందుకో తెలియదు. కానీ ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు వచ్చి, నేను విశ్వాసం ఎలా ఉంచాలి, లేదు ఇంక వేరే వేరే కార్యం అడగట్లేదు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా వివరించాలని అడుగుతున్నాడు. ఇప్పుడు నిజంగా ఎప్పుడన్నా మనం అసలు అలా ఆలోచించాము, ఎలా వివరించాలి ఎప్పుడన్నా మనం అసలు ఆలోచించాం ప్రాబ్లం వచ్చినప్పుడు. కానీ ఇక్కడ పేతురు ఇక్కడ ఆలోచన చేశాడు. ఎందుకంటే అది కూడా నీ ఆత్మీయ జీవితం పైన ప్రభావం చూపేటువంటి కార్యము, నీ విశ్వాసం పైన, నీ ప్రార్థన పైన, నీ లైఫ్ పైన నిజంగా ప్రభావం చూపేటువంటి ఒక కార్యము. అందుకనే పేతురుకి అది డౌట్ వచ్చింది. అందుకు నా సహోదరుడు కనుక నేల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు. ఎందుకంటే 7 అంటే ఇజ్రాయెల్ పల్లె కంటే అదొక సంపూర్ణ సంఖ్యలు అంటే, అంటే కంప్లీట్ అనమాట అది. అందుకని ప్రభు నేను 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అని అడుగుతున్నాడు. నిజంగా కేసు కనుక 7 సార్లు సరిపోద్దులే పేతురు, అదే చాలా ఎక్కువ అన్నారు అనుకోండి, పేతురుతో పాటు మనందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. యేసుక్రీస్తు ఎందుకో కానీ 7 సార్లు అని ఆపేలేదు. అక్కడ స్పెసిఫిక్ ఏమన్నా తెలుసా? అక్కడ చూడండి, ఒక స్మరణ చదువుతాను. యేసుక్రీస్తు అన్నారంటే 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళ మార్ల మట్టుకని చెప్తున్నాను. అక్కడ చూడండి, అంటే లెక్కలేనన్ని సార్లు క్షమించాలని అర్థం. ఇదేదో లెక్క పెట్టేసి ఇన్నిసార్లు క్షమించమని కూడా క్రీస్తు ఏదో ఒక నెంబర్ చెప్పారని కాదు. అక్కడ క్రీస్తు నెంబర్ చెప్పట్లేదు, నువ్వు ఎన్నిసార్లు నువ్వు క్షమిస్తూనే ఉండాలని క్రీస్తు చెప్పారు పేతురుకి. ఎందుకు అలా చెప్పారంటే అన్నిసార్లు అవసరం పడుతుంది కాబట్టి అలా చెప్పారు. అది నీకన్నా సరే ఎదుటోళ్ళకైనా సరే అన్నిసార్లు అవసరం పడుతుంది అని చెప్తున్నారు. కాకపోతే ఎందుకని మనం అనుకుంటాం, నాకంత అవసరం లేదండి, నాకు లైఫ్లో 1-2 సార్లు చాలా మనం అనుకుంటున్నాం. 1-2 సార్లు నిజంగా చేస్తే సరిపోద్ది అనుకుంటే క్రీస్తు అసలు ఈ మాట అంటే అర్థమే ఉండదు. నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి పేతున్న మాట ఎందుకు చెప్తున్నారు? అవతలకి అడ్వాంటేజ్ ఇస్తున్నట్ట క్రీస్తు. ఎవడో నేను ఎన్నిసార్లు అన్ని అవకాశం నేను ఇచ్చేస్తున్నాను అని కూడా కాదు అక్కడ అర్థం. నిజంగా క్షమాపణ అనేటువంటిది ప్రతి మనిషికి లైఫ్లో అన్నిసార్లు అవసరం పడుతుంది. తెలుసా మీకు? అన్నిసార్లు క్షమాపణ అనేటువంటిది అన్నిసార్లు అవసరం పడుతుంది అని చెప్తున్నట్టు అర్థం ఏంటి? నువ్వైనా కొన్నిసార్లు అన్నిసార్లు నువ్వు ఇంకోళ్ళు ఇబ్బంది పెడతావు, అందుకే నీకు అవసరం పడుతుంది. లేదంటే నీ ఎదురుగున్నటువంటి వాడు నిన్ను అన్నిసార్లు ఇబ్బంది పెడతాడు కాబట్టి వాడికి అన్నిసార్లు నీ నుండి క్షమాపణ అవసరం అవుతుంది. ఒకసారి ఆలోచన దాని గురించి. అంటే బేసిక్గా అన్నిసార్లు చెప్పారంటే క్రీస్తు అర్థం ఏంటి? ఈ క్షమాపణ అనేటువంటిది ఎవరము కూడా ఆపలేనటువంటి ఒక కార్యము, ఎవరము కూడా తప్పించుకోలేనటువంటి ఒక కార్యము.